వెంకన్న, సిపిఐ పార్టీ మండల లీడర్. సార్ ఏ మండల్ సార్? మునుగోడు మండలం, మునుగోడు ప్రాపర్. ఓకే సార్, ఇక్కడ మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ బలాబలాలు తెలుసుకోవడానికి చాలా సిద్ధమైనాయి కదా సార్. ఈ పోటాపోటీలో మరి ఏ పార్టీ గెలవబోతుంది సార్? ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం మీద ఒక 8 సార్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 5 సార్లు సిపిఐ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా విజయకేతనం జరిగింది. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి వామపక్ష పార్టీలు సపోర్ట్తోనే ఆయన గెలిచిండు. 2000 మెజార్టీతో గెలిచిండు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ మా పార్టీలకు కానీ ఆయన జరిగే అవమానాలు కానీ ఇబ్బందులు కానీ ఏం చెప్పకుండా ఆయన కాంట్రాక్ట్ గురించి బీజేపీలకు వెళ్ళిపోయి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళా ఇక్కడ ఓట్లు తీసుకురావడం జరుగుతుంది. నవంబర్ 3న ఓటు పోలింగ్ ఉన్నది. అయితే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఆయన కాంట్రాక్టర్ స్వలాభం కోసమే దానికి రాజీనామా చేసి మరి ఆయన ఇప్పుడు దీంట్లో ధనబలంతో గెలవాలని ప్రయత్నం చేస్తుండు. కానీ ప్రజలు ఇక్కడ మద్దతుతో పాటు బీజేపీ గెలిస్తే ఇక్కడ అనేకమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నడూ కూడా ఒక 10 నుంచి 6,000 ఉన్న ఓట్లు ఇవాళ కాంగ్రెస్తో కొంత డబ్బుల ధనంతో వాళ్ళ ప్రలోభాలు ప్రవేశపెట్టి మన పార్టీతో కొంత అటు ఇటు డైవర్ట్ చేసి ఈ ఎన్నికల్లో నవంబర్ జరిగే ఎన్నికల్లో మరి ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా శూన్యం. ఆయన ఎంత డబ్బులు పెట్టినా కూడా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ప్రజలు తెలివి తక్కువలు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఈ నియోజకవర్గాల మేధావులు, కవులు, అనేక మంది, ఎంతోమంది ఇక్కడ నల్గొండ జిల్లాల ఈ నియోజకవర్గంలో అంతా మేధావులు ఉన్నారు. తప్పకుండా యువజనులు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కానీ సర్వే కూడా నేను చేయించుకుంటే రాజగోపాల్ రెడ్డి సర్వే చేయించుకుంటే కూడా 3 సార్లు సర్వేచుకుంటే నేను 3, 4 స్థానాలకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఇక్కడ పెట్టిండు. ఆయన కూడా కొంత విద్యార్థులు, యువకులు, యూనివర్సిటీలో కూడా ఆయన కూడా సహకరిస్తున్నారు. మొత్తం అయితే వామపక్షాలు తప్పకుండా వీళ్ళని మన కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారికి గట్టిగా ప్రచారం చేస్తారు. గట్టిగా ఎలాంటి డబ్బులు వంచకుండా కూడా నీతి నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరం కూడా కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారికి ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపిస్తామని మేమైతే ప్రజలు మా పార్టీ మేము కోరుకుంటున్నాం. రాజగోపాల్ గారు ఈ మునుగోడు అభివృద్ధి కాలేదు కాబట్టి రాజీనామా చేసిన అంటుండు కదా, మరి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కూడా ఎన్నడూ తిరిగి దాఖలా చేసిన లేవు. ఆయన ఏమైనా ఆయన అక్కడ అసెంబ్లీలో కూడా నాకు ఏదో అవమానపరుస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాను కాదు. ఆయన గెలిచిన 1 సంవత్సరం నుంచే బీజేపీతో మిలాఖతైంది. నేను ఎందుకంటే ఆయన కాంట్రాక్టుల కోసం బిల్లులు రాలేని ఉద్దేశంతో అక్కడ గేమ్ ఆడుకుంటా ఇక్కడ ప్రజలను ఇట్లా మభ్య పెట్టుకుంటా ఈ విధంగా చేస్తుండు. ఆయన మొత్తం మీద దానికి ఆల్రెడీ ఆటోమేటిక్ బీజేపీలో పోవాలని చెప్పి ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా ఎవరు చేయాలి? నియోజకవర్గంలో ఎవడన్నా ఎమ్మెల్యే చేస్తే బై ఎలక్షన్లు వస్తాయి. రాజీనామా ఎందుకు రాజీనామా చేసినాడు అంటే ఈయన కాంట్రాక్టుల గురించే రాజీనామా చేసిండని నేను భావిస్తున్నా. మరి ఇక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవడానికి మరి కారణాలు ఏమున్నాయని మీరు నమ్మకంగా చెప్తున్నారు? టీఆర్ఎస్ మనకు ఎంతోమంది యువకులు కానీ, ప్రజలు కానీ, తెలంగాణ నాటి సాయుధ తెలంగాణ పోరాటంలో అందరం కూడా త్యాగాలు చేసి బలిదానాలు అయ్యారు. అందరూ కూడా తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ వచ్చిన కేసీఆర్ కూడా మనకు రైతు బంధు కానీ, దళిత బంధు కానీ అనేక సంక్షేమ పథకాలు, మరి షాది ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇతర సంక్షేమ రోడ్డు కానీ అన్ని డెవలప్ కూడా కొంత మెరుగైన చేస్తున్నాడు. మా పార్టీ కూడా మేము కూడా ఆలోచన చేసినాం. ఎందుకంటే మతతత్వ పార్టీకి సపోర్ట్ చేస్తే మళ్ళీ కూడా మన పార్టీ కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం అనర్థాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కేసీఆర్కే మేము మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు అంతా ఏకమై మేము కేసీఆర్కి మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా ఆయన గెలుపుకు మేమైతే కృషి చేస్తున్నాం. తప్పకుండా ఇక్కడ గెలుస్తుంది అంటారా? 100% 30-40 మెజార్టీతో మన కూసుకుళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి 100%. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్ వచ్చింటే కాంగ్రెస్ కూడా ఇక్కడ నేను చెప్పినాక సార్ ఇంతకుముందే మనకి కాంగ్రెస్ ఇక్కడ కంచుకోట. మొత్తం మీద ఏమైందంటే 8 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసినాడు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి మంత్రిగా చేసినాడు, అన్నీ చేసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వం సరిగా లేక కొంత డ్యామేజ్ అయ్యి కొంత వీళ్ళు పెట్టే ప్రలోభాలకు కొంచెం గురై కొంత అటు ఇటు ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా లీడర్ పోయినంత మాత్రం కేడర్ ఏం పోలే ఉన్నది కూడా నేను భావిస్తున్నా. కాంగ్రెస్ కూడా 2వ స్థానానికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ మటుకు 3rd స్థానం పోతుంది. సిపిఐ పార్టీగా మీరు ఈ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పథకాలు మరి మునుగోడు ప్రజలకు చాలా మందికి అందినాయి అంటారా? ఖచ్చితంగా అందినాయి. ఇప్పుడు మన కళ్యాణ లక్ష్మి అవుతుంది, షాది ముబారక్ అవుతుంది, ఇతర మన కొన్ని లోన్లు కానీ
ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అన్ని వర్గాలకు కూడా లోన్స్ గిన్స్ సక్రమంగా అందినాయి. మేము కూడా గ్రామ సభలలో కూడా అక్కడిక్కడ మేము చూసిన ఎవరు ఎంపిక చేస్తూ లబ్ధాలు అక్కడిని చూస్తే అంతా కూడా మంచి సవ్యంగానే ఉన్నది. కొంతమంది చాలామందికి వచ్చిన ఇంకా కూడా ఈ దళిత బంధు కూడా మునుగోడు మండలంలో జమస్థాన్ పెళ్లికి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము కూడా కేసీఆర్ గారిని కూడా సరే బై ఎలక్షన్ల వరకు మాకు పొత్తుంటుంది కానీ తర్వాత మళ్ళీ ఆయన ఏమన్నా వంకర చేస్తే మళ్ళీ ఆయన కూడా ఎదిరిస్తారు. మేము సిద్ధంగానే ఉన్నాం. మనకేంటంటే మనకి ఇక్కడ అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో మనకు కూడా కేటీఆర్ కూడా హామీ ఇచ్చిండు. నేను మునుగోడు దత్తత తీసుకుంటా, దీన్ని మంచిగా చేస్తా. సిద్దిపేట సిరిసిల్ల ఆ విధంగా నల్గొండ కూడా మన భూపాలరెడ్డి గారు కూడా మంచిగా మన జగదీశ్వర్ రెడ్డి మినిస్టర్ ద్వారా మంచి అభివృద్ధి అవుతుంది. దాన్ని కూడా చూసి మాకు కూడా నమ్మకం కలిగింది. ఈ మునుగోడు నియోజకవర్గం మంచిగా శశామలం చేస్తారని మాకైతే ఆశ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.